ఈరోజు జరిగిన ఎన్నికల్ని మనం ఒకసారి చూసినప్పుడు 2024 మేకి 2024 నవంబర్కి మహారాష్ట్రలో ఇంత తేడా ఎందుకు జరిగిందంటారు? ఏం మారింది? అంటే కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ సర్కారు కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా ఉంటే మనకు పనులు అవుతాయి అని భావించారా? ఏం మారిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉండేది కదా, అప్పుడు కూడా సేమ్ థింగే కదా. అదే అప్పుడు పరిస్థితి ఏంటంటే నరేంద్ర మోడీ మీద వారు చెప్పిన మాటలు ఎక్కువ ప్రొపగండా తీసుకొచ్చారు, రాజ్యాంగం మార్చేస్తారు ఇవన్నీ తీసుకొచ్చి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే బీజేపీ అతి ఎక్కువగా సీట్లు మహారాష్ట్రలో పోటీ చేసింది. 28 సీట్లు పోటీ చేసింది. ఎప్పుడు 22, 23 దాటలేదు పవర్ఫుల్గా ఉన్నప్పుడు కూడా. ఆ పరిస్థితిలో బీజేపీకి 9 సీట్లే గెలిచారు 28కి. ఏక్నాథ్ షిండే 12, 14 సీట్లు పోటీ చేశాడు, 7 గెలిచాడు. ఒక సిగ్నల్ వచ్చింది జూన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటంటే మహారాష్ట్రలో పాపులర్ లీడరు, పాపులర్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. నితీష్ కుమార్ బీహార్లో 15% ఓట్లతో 21 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ఎలక్షన్ అయినా, ఎవడు వస్తాడు ఎవడు పోతాడు అనవసరం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నితీష్ కుమార్. 6 నెలలు తప్ప ఆయన క్యాండిడేట్ జీతన్ రామ్ మాంజీ చేశాడు కొన్ని కారణాలు. అలాంటి సిచ్యువేషన్ ఏక్నాథ్ షిండేకి వచ్చిందా అంటే మనం ఒప్పుకోవాలి. మనకి ఏమి ఫడ్నవీస్ వ్యతిరేకం కాదు, లేకపోతే ఆ కాంగ్రెస్ వాళ్ళు కాదు. ఇది ఒక మనిషి పెరిగాడు. ఆటో రిక్షా డ్రైవరు 25 సంవత్సరాల క్రితం బ్రతికిన వాడు ముఖ్యమంత్రి. మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ధనం ఉన్నది, సొఫిస్టికేషన్, మూవీ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ అన్ని ఉన్న చోట మందేడు. ఆయన బిహేవియర్ చూడండి 2.5 సంవత్సరాలు 30 నెలలు. మీరు ఎక్కడన్నా పాయింట్అవుట్ చేయగలరా? ఒక పొరపాటు మాట, ఒక పొగరు మొత్తనం, ఒక ఫ్యామిలీ వేషాలు వేషాలు ఏం లేదు. భూమి ఆక్రమించడం, భూమి చేయటం చాలా కేర్ఫుల్గా చేశారు. అందరూ ఒప్పుకుంటున్నారు. అతను ఆ రోజు సిగ్నల్ వచ్చింది, మనం ఎవరు గుర్తుపట్టలేదు. ఇన్ని సీట్లు గెలిచేయడం అనుకున్నారు అందరూ. అది అలాగా బీజేపీ గుర్తించి వాళ్ళు తగ్గారు. అన్ని సీట్లు పోటీ చేయలేదు. ఏక్నాథ్ షిండేకి 85, 90 సీట్లు ఇచ్చారు. ఎన్ని కావలిస్తే అన్ని తీసుకో. అలాగే అజిత్ పవార్ కూడా ఓడిపోయినా పర్వాలేదు తీసుకో, 50, 55, 60 సీట్లు ఎన్నో ఇచ్చారు. ఆ రిజల్ట్స్ వచ్చినాయి, ఇవాళ పంచుకున్నారు. ఏక్నాథ్ షిండే ఆ శివసేన ఖతం చేశాడు ఉద్ధవ్ ఠాకరే. అలాగే ఈ మార్పు వచ్చింది. ఇంకో చిన్న సింపుల్ పాయింట్ చెప్తా. అప్పుడు నరేంద్ర మోడీ మీద క్యాంపెయిన్ తీసుకొచ్చారు. ధర పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, ఇది చేస్తాడు, అందరూ ఫీల్ అవ్వారు. 10 సంవత్సరాలు చేసాడు, ఏం చేయలేకపోతున్నాడా ఏంటి అని. తప్పకుండా ఇంపాక్ట్ వచ్చింది. ఆయన ఎక్కువ తిరిగాడు, ఆయన మీద భారం పడింది, కుదరలేదు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఈ కూటమి పాజిటివ్గా వెళ్ళారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని వెళ్ళారు. ఆ కూటమి కాంగ్రెస్ కూటమి ఎలక్షన్ అయ్యాక సేమ్ థింగ్. నరేంద్ర మోడీ మీద అదానీ స్నేహితుడు, అదెవరో కాంగ్రెస్ మిత్రుడు ఉంటే ఫీల్ అవ్వదు. చెప్పి నా మైండ్లో ఉన్నది చెప్తున్నా. అదానీ, మోడీ, లేకపోతే రాజ్యాంగం మార్చేస్తాడు, కాస్ట్ సెన్సస్ తీసుకొస్తాం, కులం సెన్సస్ తీసుకొస్తాం. ఏంటి కులం సెన్సస్ అంటే? అందరికీ ఇష్టం కాదు కదా, మాకున్న హక్కులు ఇంకా తీసుకుంటామని వచ్చి ఉద్ధవ్ ఠాకరే ఏం చేశాడు? ఆయన ఏదో చేస్తాడని చెప్పట్లేదు. నాకు అన్యాయం జరిగింది, నా తండ్రి ఇచ్చిన పార్టీ దొబ్బేశాడు, మోసగాడు, వాడు గద్దరు, ఇది అంతే. శరద్ పవార్ ఏం చేశాడు? 57 సంవత్సరాలు అనుభవించున్న వ్యక్తి నా పార్టీ దొబ్బేశాడు, నాకు అన్యాయం అయిపోయింది, నాకు చేయమని వాళ్ళు గ్రీవెన్సెస్తో ముందుకు వచ్చారు. అది ప్రజలు ఆబ్వియస్గా లెక్క పెట్టలేదే. 9 సీట్లకు వచ్చాడు శరద్ పవార్. ఒంటరిగా పోటీ చేసినప్పుడు 60 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి 9, 10 సీట్లకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ 17, 18, 16 సీట్లకు వచ్చింది. హిస్టరీలో లేదు మహారాష్ట్రలో. అది పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్. నెగిటివే కదా. అది నా పార్టీ పోయినా నాకు న్యాయం చేయండి అంటున్నావు. ఆల్రెడీ న్యాయం చేశారు కదా పార్లమెంట్లో, అప్పుడు ఏదో చెప్పావు విన్నారు అంటున్నారు శరద్ పవార్. అంతే. కాంగ్రెస్ పార్టీ పాజిటివిటీ. కాస్ట్ సెన్సస్ అన్నారు, మోడీ అన్నారు, అదానీ అన్నారు. నువ్వేం తర్వాత ఇంకో పాయింట్, గత నెల బట్టి అక్కడ జరిగేది ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే మధ్యన కాంగ్రెస్ మధ్యన గొడవ. ముఖ్యమంత్రి నీకు ఇవ్వం, నువ్వు ముఖ్యమంత్రి ఫేస్ కాదు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఇస్తాం. సో ఇక్కడ కూటమిలో కూడా ఏం చేసుకున్నారు? కాంగ్రెస్ కూటమిలో మీకు ఎక్కువ సీట్లు వస్తే మీరు గెలుస్తారు కాబట్టి వాళ్ళు క్యాన్వాస్ చేయలేదు. వీళ్ళు క్యాన్వాస్ చేయలేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు, నేను చెప్పట్లేదు, పరిపాటి పుల్లారావు చెప్పట్లేదు.
ఉద్ధవ్ ఠాకరే అన్నాడు షోలాపూర్ వెళ్ళి సుశీల్ కుమార్ షిండే మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎంపీ నాకు మా క్యాండిడేట్స్ నువ్వు క్యాన్వాస్ చేయట్లేదు అని కంప్లైంట్ చేసే ప్రెస్ లో ఓపెన్ గా. అందువల్ల వాళ్ళ మధ్య కూడా గొడవలు పడ్డారు. ఇవాళ వచ్చి ఇవాళ ఎంత పెద్ద సెట్ బ్యాక్ వచ్చిందంటే నేను అనుకుంటున్నా ఏక్నాథ్ షిండే నాయకత్వం వల్ల గెలిచారు. అది నాతో ఆర్గ్యూ చేశారు. అదేంటండి అది బీజేపీ మోడీ గారి ఇమేజ్ తగ్గింది నేను అంటలేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఎందుకు పనిచేయలేదు? ఆ ఇమేజ్ ఉంటే 10 సంవత్సరాలు అయిపోయాక కొంచెం తగ్గుతుంది, జాగ్రత్తగా ఉండబోతాయి. అది ఏక్నాథ్ షిండే తీసుకొచ్చారు. మీరు ఏం చెప్పినా చెప్పపోయినా ఏక్నాథ్ షిండే ఈ వ్యక్తికి అర్జునుడు అనుకోండి, రథం నడిపినోడు, చేసింది ఏక్నాథ్ షిండే. ఒక్క మాట అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక డిస్కషన్ మహారాష్ట్ర రాజకీయాల చుట్టూ ఒక డిస్కషన్ నడుస్తుంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరికి కావాలి అని. ఒక పక్క బీజేపీ మా అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలి, మేమే అధిక సీట్లు సంపాదించామని బీజేపీ సీఎం పోస్ట్ కోసం ప్రయత్నిస్తుందని తెలుసు. ఇంకొక పక్క షిండే కొడుకు షిండేకే మళ్ళీ ఏక్నాథ్ షిండేకే మళ్ళీ ముఖ్యమంత్రి ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. ఇంకో పక్క అజిత్ పవార్ వైఫ్ కూడా అజిత్ పవార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ని కూడా తీసుకొస్తున్నారు. మీరు అన్నట్లు నిజంగా ఈ క్రెడిట్ మొత్తం షిండేకే ఇవ్వాలి అంటే మరి మారుమాట లేకుండా షిండేకే ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. బీజేపీ ఆ చేస్తుందంటారా? ఫస్ట్ లెటర్స్ కమ్ టు అజిత్ పవార్ భార్య. మనం ఎలక్షన్ ఓడిపోయాక రాజ్యసభకు పంపించారు. 4 నెలలు మాట్లాడలేదు. ఈవేళ నోరెప్పింది. 4 మంత్స్ 10 days మాట్లాడలేదు. ఈవేళ నోరెప్పింది. భర్తకి ముఖ్యమంత్రి ఇవ్వడం తప్పులేదు. బార్గెనింగ్ పాయింట్. నాకు అక్కర్లేదేమో, నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అంటే ఆయనకి ఏదో డిప్యూటీ సీఎం ఇస్తారు, మంత్రులు ఇస్తారు, సరే ఫ్యూచర్లో చూద్దాం ఏదో చెప్తారు. అలాగే బీజేపీ కూడా అడగకపోతే ఎలాగా? మా వాళ్ళే గెలిచారని చెప్తున్నారు. మాయో గెలిచారు. మీకు కొన్ని విషయాలు చెప్తా, అది ఫీల్ అవ్వకూడదు. నాకు స్క్రీన్ మీద అందరు కనపడరు. బీజేపీ లీడర్స్ ఉంటే నన్ను విమర్శిస్తారు ఈ విషయంలో. బట్ ఫేర్గా చెప్తున్నా, ఏమనంటే ఫడ్నవీస్ బ్రాహ్మణుడు పెద్ద మరాఠా ఎడ్యుకేషన్ జరుగుతుంది. పవర్ఫుల్ కమ్యూనిటీ. శరద్ పవార్ ఏంటి, ఏక్నాథ్ షిండే ఏంటి, అజిత్ పవార్ ఏంటి, వీళ్ళందరూ ఆ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతారు. ఇప్పుడు అతన్ని తీసేసి ఏక్నాథ్ షిండేని తీసేసి ఫడ్నవీస్కి ఇస్తే ఎంత రియాక్షన్ వస్తుంది? కాస్ట్ విషయంలో మరాఠాస్ ఎన్ని సంవత్సరాలు బట్టి కాస్ట్ మాకు ఇవ్వాలంటున్నారు, బ్యాక్వర్డ్ క్లాస్. వాళ్ళతో రహస్యంగా, నాయకులతో రహస్యంగా ఏక్నాథ్ షిండేకి సంబంధం ఉన్నది. అలాగే అజిత్ పవార్తో సంబంధం ఉన్నది. ఆ లీడర్స్తో అందుకునే అన్ని సీట్లు వచ్చినాయి మరాఠా ఏరియాస్లో. మేము ఎలాగో గెలుస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి. సో అవన్నీ మర్చిపోతారు జనం. సరే, నేను అడిగిన ప్రశ్నకి ఎవరైనా జవాబు చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. 130 సీట్లు ఎన్నో బీజేపీకి వచ్చినాయి, కరెక్ట్. మరి ఇంత పలుకుబడి, ఇంత బలం ఉంటే పార్లమెంట్లో ఎందుకు సక్సెస్ అవ్వలేదు? నరేంద్ర మోడీ ఎలక్షనే కదా. తర్వాత ఇంకో పెద్ద మంచి పని చేసింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి దగ్గర మనం ఎక్కువ తిరిగితే చీప్ అయిపోతున్నామని. నేను కొలోక్యల్గా మాట్లాడుతున్నా, సామాన్యంగా మనం మాట్లాడే లాంగ్వేజ్. ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాం. హర్యానాలో తిరగలేదు. 4 సార్లు వెళ్ళాడు మీటింగ్, చిన్న మీటింగ్స్కి మాట్లాడి వచ్చేసారు వారు. 11 సార్లు వెళ్ళారు 2019. ఇప్పుడు కూడా అంతే చేశారు. యాక్చువల్గా మాట్లాడారు, ఆ ఊర్లో ఈ ఊర్లో చెప్పవలసింది చెప్పారు, అంతే. ఎక్కువ దిగలేదు. దిగితే ఇక్కడ మళ్ళీ అపోజిషన్ వచ్చేస్తుంది, మన మీద వ్యతిరేకత ఉన్నది, ఉద్యోగాలు లేవంటే అందరికీ ఉద్యోగాలు కావాలి కదా. నాకు కావాలి ఉద్యోగం, మంచి గవర్నమెంట్ ఉద్యోగం. ఎవరిని పని చేయకుండా కూర్చుంటానంటాను. నేను రెడీగా ఉన్నా. అందరికీ కావాలి. ఎవరు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ పడతాను. సో తప్పకుండా ఆయన ఎక్కువ తిరగలేదు. ఫడ్నవీస్ మంచి ఆర్గనైజరు, మంచి ముఖ్యమంత్రి, మంచిగా పనిచేస్తాడు. కానీ చారిస్మా కావాలి కదా. మనుషులు మొబిలైజ్ చేయాలి కదా. పార్టీలు పెద్ద నాయకుడు అంటే దాని మీద నొక్కింగ్. అదే అనుకుంటున్నా. రేపు నన్ను మీరు అందరూ విమర్శించవచ్చు నేను తప్పుగా చెప్పుంటే. ఏక్నాథ్ షిండే తప్ప ఇంక ఎవరు ముఖ్యమంత్రి ఎవరు? ఇదంతా నెగోషియేటింగ్ గేమ్స్. నాకు కావాలి, నాకెవరా? ఇవ్వకపోతే ఎలాగా? నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు చాలా మంది. ఏదో చైర్మన్షిప్ కార్పొరేషన్ పట్టుకుంటున్నారు. నాకు మంత్రి కావాలంటున్నారు. ఇది ఒక నెగోషియేటింగ్ స్టాంప్. ఆఖరికి మేము సాక్రిఫైస్ చేశాం, ఏక్నాథ్ షిండేకి ఇచ్చామంటారు. నేను భావిస్తాను. లేకపోతే జార్ఖండ్లో అంత తుక్కుగా ఓడిపోయారే బీజేపీ.
అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. తుక్కుగా ఎంత ఓడిపోయారు, ఇక్కడ ఎలా గెలిచారు, ఇక్కడ మాది గెలుపు, అక్కడ మాది ఓడిపోతుంది, అంత కష్టం. ఇక్కడ మేమే గెలిపాం, మేమే గెలిపించాం అంటున్నారు. అక్కడ మరి జార్ఖండ్లో ఎంతో ఎఫర్ట్ చేశారు, ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు గెలిచారు. సో అది సాగదు. ఆ ఆర్గ్యుమెంట్ మంచిది కూడా కాదు. నితీష్ కుమార్ బీహార్ 15% ఓట్లు వస్తాయి. ఇందాక చెప్పాను అనుకుంటున్నాను. ఈ 2000 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ పార్టీ అవనే, బీజేపీ అవనే, ఏ పార్టీ అవనే ఆయనే ముఖ్యమంత్రి. ఒక 6 నెలలు 7 నెలలు తప్ప. అలాంటి పొజిషన్ తప్పకుండా పోవాలి. తప్పకుండా బీజేపీ ఆలోచించుకుంటారు. ఇది ఒక నెగోషియేటింగ్ స్టాన్స్. రేపు నేను చాలా షూర్గా ఉన్నా, ఏక్నాథ్ షిండేకి ఆటోమేటిక్గా ఇస్తారు. ఓ ఎస్, 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఇవ్వండి అని అనొచ్చు. ఫస్ట్ 2.5 years నీకే అంటారు. తప్పదు, తప్పదు. నేను ఈ మాట కొద్దిగా స్ట్రాంగ్గా అన్నాను. కొంతమంది అబ్జెక్ట్ చేశారు. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ షిండే. ఈవేళ 6 నెలలు పోయాక తీసేయటం, సరిగ్గా చేయకపోతే 7 నెలల తర్వాత తీసేయచ్చు. కానీ ఈ పరిస్థితి అలా వచ్చింది. ఆ విజయం ఎలాంటి విజయం? అంత విజయం సాధించారు. శివసేన బాల్ ఠాకరే ఉన్నప్పుడు కూడా ఆయన సీట్లు రాలేదే. బీజేపీకి శివసేనకి 130, 140 వస్తే ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా పెట్టుకొని చేసుకుంటాం. మన గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు కదా 2019లో. సో మన క్రెడిట్ ఎక్కడ ఉన్నదో క్రెడిట్ అక్కడ ఇవ్వాలి. బీజేపీ కూడా పాలసీ మార్చుకున్నది అనుకుంటున్నా. ప్రాంతీయ పార్టీలు తొక్కేస్తే మంచిది అనుకున్నారు. కేసీఆర్ తొక్కేశారు. ఎవరు వచ్చారు? ఇంకా పెద్ద విరోధి రేవంత్ రెడ్డి. మమతా బెనర్జీతో దెబ్బలాడితే ఆమె కాంగ్రెస్ తరఫున, అరవింద్ కేజ్రీవాల్తో దెబ్బలాడితే ఆ 2 రాష్ట్రాలు వెళ్ళి ఇండియా అలయన్స్లో పంజాబ్ వెళ్ళి కూర్చున్నారు. అది రాజకీయమా? ఈ చిన్న పార్టీలతో గొడవ ఏంటి బీజేపీకి? అది ఆ పరిస్థితి పోయింది. ఇవాళ తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోరాడే పార్లమెంట్ సరే ఇచ్చేసారు. ఒక 10%, 12% ఓట్లు వచ్చింది. 1, 2, 3 సీట్లు వచ్చింది. ఏడీఎంకేతో అలయన్స్ ఉంటే 15 ఉంటుంది కదా లెక్కల ప్రకారంగా ఓట్ల పని. ఆ గవర్నమెంట్ సేవ్ అవుతుంది కదా, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అదే ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ పిక్చర్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అవుతాడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అవుతాడు. కానీ ఒకటి మర్చిపోదు, ఈవేళ ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బీజేపీకి నో అంటే వాళ్ళు వేరే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలో ఆ ట్యాబు లేదు. ట్యాబు అంటే అయ్యో ఇలాంటి పని చేయకూడదని ఏం లేదు. ఎవరు వదిలేసి ఇంకో పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాడే హీరో అక్కడ. శివాజీ మహారాజ్ టైం నుంచి, శివాజీ చక్రవర్తి టైం నుంచి అదే ఫిలాసఫీ. గెలుపు ఇంపార్టెంట్, మనం క్లెవర్గా చేసుకోవాలని. అందువల్ల ఇవన్నీ ఆలోచించుకుంటారు బీజేపీ అనుకుంటున్నా. డిమాండ్ చేస్తారు. 2.5 years డిమాండ్ చేయరు. నాకు 2.5 సంవత్సరాల తర్వాత ఇవ్వండి, మాకు మాకు ఆ హక్కు ఉన్నదని అడిగితే ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? 2.5 సంవత్సరాల తర్వాత ముందర జరిగిపోతుంది కదా, తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. సో అది పరిస్థితి మహారాష్ట్ర.